రైతు సోదరులకు స్వాగతం. రైతు మరోసారి దగాపడ్డాడు. ఈ ఏడాది ఒక మిర్చి పంటకు తప్ప మరి ఏ పంటకు కూడా సరైన ధర లేదు. తాజాగా చిత్తూరు మామిడి రైతు వంతు వచ్చింది. చిత్తూరులో ఒక 2,50,000 ఎకరాల్లో మామిడి సాగు అవుతూ ఉంటే 1,80,000 ఎకరాల్లో తోతాపురి అంటే ఆ కలెక్టర్ కాయ ఆ రకం సాగు చేస్తూ ఉన్నారు. దాదాపు దశాబ్ద కాలంగా రైతులు సాగు చేస్తూ ఉన్నారు. అక్కడ పల్ప్ యూనిట్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ మామిడి నుంచి గుజ్జు తీసి వారు కూల్ డ్రింక్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో ఆయా దేశాల్లో వారికి ఎగుమతి చేస్తూ ఉంటారు. దీంతో రైతుల దగ్గర నుంచి సహజంగా 10 రూపాయలకి 12 రూపాయలకి కేజీ కొనుగోలు చేస్తూ ఉంటారు. తాజాగా గత ఏడాది సిచ్యువేషన్ కన్నా కూడా దారుణమైన పరిస్థితి చిత్తూరులో మొదలైంది. గత ఏడాది కూడా ఎలాగే ధరల పతనం అయితే ప్రభుత్వం రంగంలోకి దిగి ప్రైవేటు కంపెనీలు మస్తుగా టన్ను 8,000కి అంటే కేజీ 8 రూపాయలు కొనుగోలు చేయాలి, మేము రైతులకు 4 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పేసి కనీసం కేజీకి 12 రూపాయలు వచ్చే విధంగా చేశారు. అంటే ఒక టన్నుకు 12,000 రూపాయల ధర వచ్చే విధంగా చేశారు. ఇక ఈ ఏడాది పరిస్థితి మార్కెట్ మొదలైంది. రైతుల దగ్గర నుంచి కేజీ 4 రూపాయలకి మాత్రమే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాయి కంపెనీలు. ప్రభుత్వం కంపెనీల వాళ్ళని పిలిచి అడిగితే పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతూ ఉంది, ఎక్స్పోర్ట్స్ పోవడం లేదు, గత ఏడాది తీసిన పల్పే ఇంకా అలాగే మిగిలిపోయింది, కొత్తగా మరలా మేము రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే పరిస్థితులు లేవు అని వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఇక రాబోయే 2-3 రోజుల్లో రైతులు రోడ్ల మీద పోతూ ఉన్నారు. ఇప్పటికే 4 రూపాయలకు అమ్మడం అంటే చెట్టు నుంచి కోసి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మటానికి అయ్యే ఖర్చు కూడా రావడం లేదు. అంటే పంట పండించింది పోయింది, ఎకరాకి 60,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. చాలామంది కౌలు రైతులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు రాబోయే రోజుల్లో ఆ మామిడి తోటలో నరికివేయకుండా కొనసాగించాలంటే వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగాలి, ప్రభుత్వం సపోర్ట్ అందించాలి. పశ్చిమాసియా యుద్ధం పర్మనెంట్గా ఏం జరగదు, 2 రోజుల తర్వాత అయినా మరలా మార్కెట్ ఓపెన్ అవుతుంది. ప్రైవేటు పరిశ్రమల్ని కనీసం 8 రూపాయలకు కొనే విధంగా ప్రభుత్వం ఒప్పించాలి. ప్రభుత్వం కూడా అదనంగా కేజీకి మరో 6 రూపాయలు జమ చేసి కనీసం టన్ను 14,000 రూపాయలు రైతులకు ధర దక్కే విధంగా చూడాలి. మీరు కనుక చిత్తూరు మామిడి రైతు అయితే ఏ ధరకు మీ పంట అమ్ముకున్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.